గాంధీ గాంధీ గారు కూడా ఐఎమ్ నో ఎక్సెప్షన్స్ ఇన్ వాళ్ళ నాయకులకి ఎవరికి ఎక్సెప్షన్ లేదు, ఇంక్లూడింగ్ నెహ్రూ అండ్ గాంధీ. ఎక్కడైనా గాంధీ గారు హిందువుల మీద సానుభూతి చూపించారా? అనేక సంఘటనల్లో హిందువులను విమర్శించారు. జాతిపిత జాతికి అన్యాయం చేశారు. నువ్వు ఈ మాట మాట్లాడకమ్మాయి దయచేసి. జాతిపిత ఏదమ్మా? జాతిపిత ఏ జాతికి పిత? ఏ జాతికి పిత? నువ్వు ఆయన గొప్పవాడు ఒప్పుకుంటాం, మహాత్ముడు ఒప్పుకుంటాం. జాతిపిత ఏంటి? ఆయనకి బిరుదు ఇచ్చారు కదా. ఎవరమ్మా బిరుదు ఇచ్చింది? కెన్ యూ షో మీ? నీకు 1995లో 10 ఏళ్ల అమ్మాయి, 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఒక ఆర్టీఏ ఫైల్ చేసింది, తెలుసా నీకు? ఇది నువ్వు అడిగినటువంటి ఇష్యూ మీద. జాతిపిత అనే ఆయనకి ఎవడు బిరుదిలా. మరి ఎలా వచ్చింది ఇది నానుడి? మా బ్రాండింగ్ అంతే. నెహ్రూ కుటుంబం గాంధీ ఇంటి పేరుని, గాంధీ అనే పేరుని ఎందుకు పెట్టుకుంది? అభిమానంతో పెట్టేసుకున్నారు. యూటిలైజేషన్. ఓకే. ఏమి అమ్మా, ఎవరికి ఎవడి మీద అభిమానం ఉండదు, ఇది గుర్తుపెట్టుకో. అదే గాంధీకి అభిమానం గాని ఉంటే దేశం మీద పటేల్ ప్రధాని అయ్యేవాడు. పటేల్ని తప్పించి కదా నెహ్రూని ప్రధాని చేసింది. అంటే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడు ఉంటాడో వాడు ప్రధాని అవుతాడు. 14 ఓట్లు వచ్చినటువంటి 16 ఓట్లలో 14 ఓట్లు వచ్చినటువంటి పటేల్ని విత్డ్రా చేయించి నెహ్రూని గద్దెనెక్కించడంలో ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏమిటి? ఎవడైనా ఆలోచించాడా? లేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ ఏనాడు హిందువుల పార్టీ కాదు. హిందువుల పార్టీ అంటూ దానికి ఒక బ్రాండ్ ఇచ్చి హిందువుల్ని మోసం చేశారు. ఇది ఎవరేమైనా అనుకోని ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు రైజన్ లాంటి ఒక విష పదార్థాన్ని క్రియేట్ చేసి సామూహికంగా హిందూస్ అందరినీ అంటే భారతీయులందరినీ చంపేయాలని చెప్పేసి వాళ్ళు ఒకటి డిసైడ్ అయినట్లుగా మనకి తెలిసిపోయింది. ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ వింత వింత విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది. అంటే ఫ్రూట్స్ లో ఇంజెక్ట్ చేయాలి అని. ఇంతకుముందు జరగలేదా? ఈ స్థాయిలో బయటపడలేదు. ఈ జరిగినా బయట పెట్టలేదు. మరి ఇప్పుడు ఇంతకంటే బాంబే బాంబు దాడులు జరిగినాయి కదా. కాంగ్రెస్ నాయకులందరూ ఆ రోజు ఏం మాట్లాడారు? ఇది హిందూ ఉగ్రవాదం అని మాట్లాడారా? పుస్తకం కూడా రాశారు తెలుసా మీకు దాని మీద. వాడైతే హిందూ ఉగ్రవాదం అని చెప్పి ఇది టెర్రరిస్ట్ కి చేతికి కలావా ఉంది, అంటే ఇట్లా మనం తాడు కట్టుకుంటాం కదా, అలాంటిది ఉంది. అది చూపించి వాడు ఇదిగో ఇది హిందూ టెర్రరిస్టుల దాడి, తీరా వాడిని పట్టుకొని ఇది చేస్తే వాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భారతీయులు హిందువులు ఎలా తమని రక్షించుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ, ప్రతి ఒక్క హిందూ జాగో హిందూ జాగో అని చెప్పి అంటారు కదా. వాడు నిద్ర లేవాలి. వాడు నీ శత్రువు ఎవడు నీకు అనేది తెలుసుకోగలగాలి. శత్రుబోధ్ అంటారు దాన్ని. శత్రుబోధ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అనేకమైన ముస్లిం ఆహార పదార్థాలు అమ్మేటటువంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. రేపు ఇదే వీటిల్లో ఏదైనా కలిసి వీళ్ళు ఆల్రెడీ కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. బిర్యానీలో టాబ్లెట్స్ వచ్చినాయి అని, లేకపోతే పాడైన పదార్థాలు ఇస్తున్నారని, ఇలా చాలా మంది చిన్న చిన్న వీడియోస్ పెట్టడం, వాటిని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా నెక్స్ట్ జనరేషనే లేకుండా వాళ్ళు చేయాలని చెప్పి చాప కింద నీరులా ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నప్పుడు హిందువులు కానీ మొత్తం వేరే వేరే మతస్థులు అందరూ ఉన్నారు మన ఇండియాలో, నాట్ ఓన్లీ హిందూస్ అందరూ. అమ్మాయి, దీనికి నువ్వు ఏమన్నాను, మీడియా ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. అవేర్నెస్ తీసుకురావడానికి ఇదిగో ఇటువంటి జరుగుతున్నాయి, అది ముస్లింకి సంబంధించింది అయితే దాచిపెట్టాల. ఈ మనస్తత్వం ఏంటమ్మా? నీ జాతి నాశనం అయిపోతుంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీడియాకి? ఇట్లాంటి విషయాల్ని బయటకు తీసుకొని వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి జాగ్రత్త చేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు లేదా? ఖచ్చితంగా ఉంది. మరి
చాలా మంది సోషల్ మీడియా వల్ల జనరేషన్ పాడైపోతుంది అది ఇది అనుకుంటున్నారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిస్సందేహంగా సోషల్ మీడియా చాలా మంచి ప్లాట్ఫామ్ కిందే ఉందని చెప్పుకోవచ్చు. లేదు, సోషల్ మీడియా రాకముందు ఏమన్నా మీడియా ప్రజలంతా చాలా అద్భుతమైన దీనికి తీసుకెళ్ళిందా? ఇప్పుడంటే సరే సోషల్ మీడియా వచ్చింది, ఇంతకు ముందు రాలా? అప్పుడు సీరియళ్లు లేవా? ఉన్నాయి. సీరియల్స్ అన్ని అత్త గొడవలు, వాళ్ళ గొడవలు, అడ్వర్టైజ్మెంట్ లేవా? కట్రాయర్లు వేసుకున్న ఆడపిల్లల్ని చూపించలేదా? అశ్లీలమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూడలేదా? చూసాం. మరి అది సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అమ్మా, బాధ్యత అనేది ఒకటి ఉంటుందమ్మా, కర్తవ్యం ఒకటి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయిన రోజు పక్కింటికి నిప్పు అంటుకుంది, మనకేంటిలే కాదు మన ఇంటికి కూడా నిప్పు అంటుకుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు, నేను ఒక్క రాజకీయ నాయకులనే తప్పు పట్టడంలా, ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేశారు, రేపు వీళ్ళందరినీ కోర్టుకు తీసుకుపోతారు, కోర్టులో బెయిల్ వస్తుంది. కోర్టుకు బాధ్యత లేదా? నిజంగా ఇలాంటి సంఘటన ఫారిన్ కంట్రీస్ లో జరిగితే యాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లాలు వాటి అమ్మాయి నీకు ఇప్పుడు చైనాలో ముస్లింల పరిస్థితి ఏందో తెలుసా మీకు? చెప్పండి. కిడ్నీలు తీసేస్తారు, ఉపయోగించుకోవచ్చు కదా కిడ్నీలు. బాగుంది. మీరు దేనికి పనికిరాడు, కనీసం కిడ్నీలు వాడుకోవచ్చు కదా. అసలు కాదమ్మా, ఇట్టటి వాళ్ళని చాలా జాగ్రత్తగా రక్షణ ఇచ్చి మేపి తీసుకుపోయి కోర్టు ముందు నిలబెడితే ఆడు కోర్టు జడ్జి ఏ మూడ్లో ఉంటాడో ఏమో, బెయిల్ అంటాడు, వీడు మళ్ళా బయటకు వస్తాడు, అదే పని చేస్తాడు. ఏం కోర్టులకు బాధ్యత లేదా? దేశ రక్షణ మీద, దేశ ప్రజల యొక్క ప్రాణాల మీద ఇన్స్టెంట్ జస్టిస్ రావాలంటారు. ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ వస్తుంది? 70 సంవత్సరాల మన స్వతంత్ర ప్రయాణంలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎంతమంది రాజకీయ నాయకులు శిక్షించబడ్డారో లెక్కల్ని? ఒక్క రాజకీయ నాయకుడైనా శిక్షించబడ్డా? లేదు. టెర్రరిస్టుల కోసం అర్ధరాత్రి పూట కోర్టులు తెచ్చినటువంటి దాఖలాలు లేవా? దేశ ద్రోహుల కోసం ఇమ్మీడియట్ గా బెంచీలు ఏర్పాటు చేసి న్యాయం చెప్పిన రోజులు లేవా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.